ఓకే. ఆపరేటర్స్ అంటే కంప్యూటర్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి దాని క్యాలిక్యులేషన్స్, దాని మీద ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేసేవన్నమాట. లైక్ మనం అడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని, ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్, ఇవన్నీ ఆపరేషన్స్ కిందకే వస్తాయి. ఈ ఆపరేషన్స్ అన్నీ మనం పర్ఫార్మ్ చేసేదాన్ని ఆపరేటర్స్ అంటాం. ఇందులో మనకు కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. అర్థమెటిక్, అసైన్మెంట్ ఆపరేటరు, కండిషనల్ యూనరీ ఆపరేటర్స్, ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి అర్థమెటిక్ ఆపరేషన్ చూద్దాం. అర్థమెటిక్ ఆపరేషన్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసేది. ఇందులో జస్ట్ ఇంటీజర్స్, ఫ్లోట్స్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ అడిషన్, దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. మరి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజను, ఫ్లోర్ డివిజను, ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అడిషన్. అడిషన్ అంటే మీకు అందరికీ తెలిసిందే, ఒక 2 వాల్యూస్ తీసుకొని దాన్ని యాడ్ చేయడం అనమాట. నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో 5 అనే వాల్యూని స్టోర్ చేశాను. అండ్ సెకండ్ బి అనే వేరియబుల్ తీసుకొని ఈ బి అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఏ అండ్ బిని అడిషన్ చేస్తున్నా. సో అవుట్పుట్ అనేది 15 వస్తుంది. చూసారు కదా, ఇది అడిషన్ ఆపరేటర్. సో దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు సబ్ట్రాక్షన్. సేమ్ అడిషన్ లాగా సబ్ట్రాక్షన్ కూడా అలాగే. 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఏ అనే వేరియబుల్లో 20 అనే నెంబర్ని స్టోర్ చేసా, అండ్ బి అనే వేరియబుల్లో 7 అనే నెంబర్ని స్టోర్ చేశా. సో జస్ట్ ఊరికే ఇక్కడ సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్ని పెట్టేసి ఏని బిని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో 13 వచ్చింది కదా, 20లో 7 మైనస్ చేస్తే 13 అవుట్పుట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ కూడా అంతే, ఒక 2 నెంబర్స్లో మల్టిప్లికేషన్ అనేది చేసేదన్నమాట. అండ్ మీకు ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలా, ఇక్కడ అడిషన్లో మన స్ట్రింగ్స్నైనా అడిషన్ చేయొచ్చు. లైక్ నేను నా స్ట్రింగ్ కంకాటినేషన్ చూసాను కదా, అలా ఇక్కడ ఏ అనే వేరియబుల్లో నేను హెలో అనే వాల్యూని తీసుకుంటున్నా, అండ్ 10 తీసేసి వరల్డ్ అనే వాల్యూని తీసుకుంటున్నా. సో ఒకసారి ఇప్పుడు 10 చేసి చూద్దాం. చూసారు కదా, ఇలా స్ట్రింగ్స్ని కూడా కంకేట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. మీకు మొన్న చెప్పినలాగే ఇక్కడ ప్రైజ్ అనే వేరియబుల్లో 50 అనే వాల్యూని స్టోర్ చేశాను. క్వాంటిటీ వచ్చేసి 3 ఐటమ్స్ తీసుకుంటున్నా. సో అప్పుడు ఈ ప్రైజ్కి క్వాంటిటీకి మల్టిప్లికేషన్ చేస్తే అవుట్పుట్ చూద్దాం. సో 150 వస్తుంది. 15 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 150 వస్తుంది. ఇలా మల్టిప్లికేషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో డివిజన్ అనమాట. సో డివిజన్ అనేది ఒకవేళ ట్రూ అయితేనే ఆ డివిజన్ అనేది వస్తుంది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ డివిజన్లో ఏదైనా మనం 2 వాల్యూస్ని డివిజన్ చేస్తే ఓన్లీ ఫ్లోట్ వాల్యూ మాత్రమే డివిజన్ అవుతుంది, అవుట్పుట్లో వస్తుంది. ఇంటీజర్ వాల్యూ రాదనమాట. సో ఈ 10 అనే వేరియబుల్లో ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. నెక్స్ట్ బి అనే వేరియబుల్లో 4 అనే వాల్యూని స్టోర్ చేశాను. ఇప్పుడు ఏని బిని డివిజన్ చేస్తున్నా. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో 2.5 వచ్చింది కదా, ఇలా ఫ్లోట్ వాల్యూస్లో వస్తుంది అనమాట. డెసిమల్ వాల్యూస్లో మనకు అవుట్పుట్ రాదు ఈ డివిజన్లో. సో మనకి డెసిమల్ వాల్యూస్లో అవుట్పుట్ కావాలనే సిచ్యుయేషన్స్లో ఫ్లోర్ డివిజన్ అనేది యూజ్ చేస్తాం. ఫ్లోర్ డివిజన్ అంటే 2 స్లాషెస్ ఇస్తాం అనమాట. ఈ ఫ్లోర్ డివిజన్ అనేది ఫ్లోట్ వాల్యూస్ ఇవ్వకోకుండా ఓన్లీ డెసిమల్ వాల్యూస్ మాత్రమే ఇస్తుంది. అందుకోసం ఈ ఫ్లోర్ డివిజన్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ అక్కడ పైన ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నానో ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏలో 10 వాల్యూని స్టోర్ చేసా అండ్ బిలో 4 వాల్యూని స్టోర్ చేసా. ఇక్కడ ఈ ఫ్లోర్ అనే 2 సింబల్స్ తీసుకొని డివిజన్ చేసిన. ఇప్పుడు 10/4 అంటే 2 వచ్చింది కదా అవుట్పుట్. ఇది డెసిమల్ వాల్యూస్లో ఇలా వస్తుంది అనమాట. ఇది ఫ్లోర్కి డివిజన్కి ఉన్న డిఫరెన్స్. రెండో ఒకటే, ఫ్లోర్ డివిజన్ రెండో ఒకటే, బట్ మెయిన్ డిఫరెన్స్ ఈస్ డివిజన్ అంటే ఫ్లోట్ వాల్యూస్ వస్తాయి, ఫ్లోర్ అంటే డెసిమల్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ మాడ్యులస్. మాడ్యులస్ మన రిమైండర్ని అవుట్పుట్గా ఇస్తుంది అనమాట డివిజన్ తర్వాత. సో అందుకోసం ఈ మాడ్యులస్ అనేది యూజ్ చేస్తాం. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో 1 వచ్చింది కదా, 10/3 చేస్తే మాడ్యులస్ 1 వచ్చింది. రిమైండర్ 1 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అనేది మనం ఏదైనా స్క్వేర్స్ కానీ, క్యూబ్ కానీ, పవర్స్ కానీ ఇలా క్యాలిక్యులేషన్ చేసే టైంలో యూజ్ చేస్తాం. దీనికి 2 స్టార్ సింబల్స్ని రీప్రజెంట్ చేస్తాం యూజ్ చేసి. సో ఇక్కడ 2 ఎక్స్పోనెంట్ 3 అని పెట్టా కదా, సో 2 క్యూబ్ అనమాట. 2 క్యూబ్ ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది. ఒకసారి చూద్దాం.
సో ఇలా 8 వస్తుంది. ఇక్కడ 2 కాకోకుండా 3 కాకోకుండా ఇక్కడ 2 ఒకసారి పెడతా. సో అప్పుడు స్క్వేర్ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఇలా 4 వచ్చింది కదా, ఇలా ఈ ఎక్స్పోనెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇది సెకండ్ టైప్ ఆపరేటర్స్లో. ఒక నిమిషం, ఎవరో జాయిన్ అవుతున్నారు. ఓకే, బ్యాక్ టు అవర్ టాపిక్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది మన వేరియబుల్లో వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఫస్ట్ ఇది ఈక్వల్స్ టు ఆపరేటర్. మీకు ఆల్రెడీ వేరియబుల్స్లో చెప్పా, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి 10 అనే వాల్యూని అసైన్ చేస్తాం. ఇదే ఈక్వల్స్ టు ఆపరేటర్ అనమాట. సార్ అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ ఏం రాదు, ప్రింట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో ప్రింట్ ఎక్స్. సో ఇలా వాల్యూస్ అనేవి మనం అసైన్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ ఈక్వల్స్ టు ఆపరేటర్. నెక్స్ట్ యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్ చూద్దాం. ఈ యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్లో మనం ఒక ఆపరేటర్ని ఒక వాల్యూని అసైన్ చేసినాక కూడా మనం అడిషనల్గా ఇంకో వాల్యూని అసైన్ చేసి యాడ్ చేయొచ్చు అనమాట, అడిషన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. నెక్స్ట్ దీనికి 5 అనే నెంబర్ని అడిషన్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ జస్ట్ అడిషన్ సింబల్ పెట్టేసి ఈక్వల్స్ టు ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అప్పుడు ఈ 10 + 5 అనేది యాడ్ అవుతాయి. సో దీన్ని నేను ఇక్కడ ప్రింట్ చేశాను. సో ఇలా 15 వచ్చింది అవుట్పుట్. అంటే ఇక్కడ 5 అనేది ఈ 10తో యాడ్ అయింది. సో అందుకని మనకి 15 వచ్చింది. సేమ్ ఇలాగే సబ్ట్రాక్ట్ అండ్ అసైన్ కూడా చేయొచ్చు. సేమ్ ఈ అడిషన్ అండ్ యాడ్ అండ్ అసైన్ ఎట్లా చేసినామో సబ్ట్రాక్ట్ అండ్ అసైన్ కూడా అట్లా చేస్తాం. సేమ్ దానిలాగే జస్ట్ ఇక్కడ అడిషన్ సింబల్ పెట్టుకున్నా, ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకొని దానిలాగే చేస్తాం. ఇప్పుడు 20లో 4 పోతే 16 కదా అవుట్పుట్. సో మనకి ఇప్పుడు 16 వస్తుంది. ఇలా సబ్ట్రాక్ట్ అండ్ అసైన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సిమిలర్గా మల్టిప్లై అండ్ అసైన్ వాల్యూ కూడా అట్లా చేస్తాం. జస్ట్ ఇక్కడ ఆపరేటర్ ఒకటి చేంజ్ చేసుకుంటాం, మల్టిప్లికేషన్ ఆపరేటర్ పెట్టుకొని మనం ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. 5 × 3 = 15 కదా. సో ఈ ఎక్స్ అనే వేరియబుల్లో 5 అనేది స్టోర్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేసి ఈక్వల్స్ టు ఆపరేటర్ అని పెట్టాను. మనకి ఎంత వాల్యూ అయితే అసైన్ చేయాలనుకుంటున్నా అంత అసైన్ చేసిన. 3 పెట్టాం కాబట్టి 15 వస్తుంది. సో 15 వచ్చింది అండి. సో ఇప్పుడు ఒకసారి 4 పెట్టి చూద్దాం. సో 20 వచ్చింది, అంటే 5 × 4 = 20 అనమాట. నెక్స్ట్ ఆపరేటర్ డివైడ్ అండ్ అసైన్. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ జస్ట్ డివిజన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా ఫ్లోట్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే డివిజన్లో ఫ్లోట్ వాల్యూస్ కదా వచ్చేది, అలా అనమాట. మన నెక్స్ట్ ఆపరేటర్ కంపారిజన్ ఆపరేటర్స్. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేది ఓన్లీ బూలియన్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. 2 వాల్యూస్ని కంపేర్ చేసి అవి ఈక్వల్గా ఉంటే ఈక్వల్గా, నాట్ ఈక్వల్గా ఉంటే నాట్ ఈక్వల్గా అనేది ట్రూ నా ఫాల్స్ అనేది మనకు రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ ఈ కంపారిజన్ ఆపరేటర్స్లో ఫస్ట్ ఆపరేటర్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఇది ఫస్ట్ చెక్ చేస్తుంది కండిషన్ని. చెక్ చేసిన తర్వాతకే మనకి బూలియన్ టైప్లో అవుట్పుట్ అనేది రిటర్న్ ఇస్తుంది అనమాట. ఇక్కడ 5 ఈక్వల్స్ టు దీన్ని చెక్ చేయాలంటే డబుల్ ఈక్వల్స్ టు పెట్టాలా. ఓన్లీ సింగిల్ ఈక్వల్స్ టు పెడితే మనం అసైన్ చేసినట్టు అక్కడ సింబల్ వాల్యూని అసైన్ చేస్తున్నామని. అదే డబుల్ ఈక్వల్స్ టు పెడితే చెక్ చేస్తున్నామని అర్థం. సో ఇక్కడ 5 పెట్టేసి డబుల్ ఈక్వల్స్ టు పెట్టి మళ్ళీ అగైన్ 5 అనే పెట్టా. సో ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వల్ ఉంటే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో చూశారు కదా, ట్రూ అనేది ప్రింట్ అయింది. ఒకసారి ఇక్కడ 8 పెట్టి చూద్దాం. సో ఫాల్స్ అనేది ప్రింట్ అయింది కదా. ఈక్వల్ ఉంటేనే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది, లేకుంటే ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా ఈక్వల్స్ టు ఆపరేటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేటర్ నాట్ ఈక్వల్స్ టు. ఇది నాట్ ఈక్వల్స్ టు అయితేనే ట్రూ చేస్తుంది, ఈక్వల్స్ టు అయితే ఫాల్స్ వస్తుంది అనమాట. ఈ నాట్ ఈక్వల్స్ టు అనేదాన్ని ఈ ఎక్స్ప్లెనేషన్ సింబల్ యూజ్ చేసి చేస్తాం అనమాట. ఎక్స్ప్లెనేషన్ సింబల్ పెట్టి ఈక్వల్స్ టు ఆపరేటర్ పెట్టేసి మనకి ఏదైతే వాల్యూ నాట్ ఈక్వల్ అవుతుందో ఆ వాల్యూని పెట్టుకుంటాం ఇక్కడ. సో 5 నాట్ ఈక్వల్స్ టు 3 కదా, అలాంటప్పుడు ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ 5 నాట్ ఈక్వల్స్ టు 5 పెడదాం, ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి.
సో ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ఇది జస్ట్ ఊరికే నాట్ ఈక్వల్స్ టు అయితేనే ట్రూ చేస్తుంది, లేకుంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆపరేటర్ గ్రేటర్ దాన్. సో లెఫ్ట్ వాల్యూ అనేది గ్రేటర్ అయితేనే రైట్ వాల్యూ కంటే లెఫ్ట్ వాల్యూ గ్రేటర్ అయితేనే ఇది ట్రూ చేస్తుంది, లేకుంటే ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ 10 అనేది 3 కంటే గ్రేటర్ కదా, అలాంటప్పుడు ఇది ట్రూ చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు అదే 10ని నేను ఇక్కడ 3 అనే ప్లేస్లో 12 పెడతాను. 12 పెట్టాను, సార్ చూద్దాం. ఇప్పుడు ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే 12 పెద్దది కాబట్టి. నెక్స్ట్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సేమ్ ఇది కూడా అంతే, ఇది ఈక్వల్స్ టు అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రెండు పాసిబుల్ అయినాయి కాబట్టి ట్రూ అనేది ప్రింట్ చేస్తుంది. సో ఒక్క నిమిషం. సో ఇలా నెక్స్ట్ ఆపరేటర్ లెస్ దాన్ ఆపరేటర్. ఇది లెఫ్ట్ వాల్యూ కంటే చిన్నగా ఉండాల, రైట్ వాల్యూ కంటే లెఫ్ట్ వాల్యూ చిన్నగా ఉండాల, అలాంటప్పుడు మాత్రమే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేకుంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. 5 కంటే ఇక్కడ నేను 5 2 ఇచ్చాను కదా, సో 5 కంటే 2 అనేది చిన్నది, అలాంటప్పుడు ఇది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సో ఇలా ఒకసారి ఈ 2 ప్లేస్లో 10 పెడదాం. సో ఇప్పుడు ఫాల్స్ అని రిటర్న్ చేసింది కదా, ఇలా ఈ లెస్ దాన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆపరేటర్ చూద్దాం. సో ఇది కూడా అంతే, ఇక్కడ 5 లెస్ దాన్ 9 వచ్చింది కదా, సో ఇలా 5 లెస్ దాన్ 9 కాబట్టి ఇక్కడ ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో ట్రూ వచ్చింది, ఎందుకంటే 5 లెస్ దాన్ 9 కాబట్టి. మన ఆపరేటర్స్లో నెక్స్ట్ టైపు లాజికల్ ఆపరేటర్స్. ఇందులో మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది మల్టిపుల్ కండిషన్స్ మీద కంబైన్ చేసి ఉంటాయి. అంటే ఇది ఓన్లీ బూలియన్ టైప్ని రిటర్న్ చేస్తుంది, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. ఇందులో టోటల్గా 3 ఆపరేటర్స్ అనేవి ఉంటాయి, అండ్, ఆర్, నాట్. అండ్ అంటే బోత్ కండిషన్స్, అంటే 2 కండిషన్స్ ఇస్తే 2 కండిషన్స్ ట్రూ కావాలా, లేక ఒక్క కండిషన్ ట్రూ అయినా అది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో 2 కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ తీసుకొని 20 అనే వాల్యూని ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. నెక్స్ట్ సిటిజన్ అనే వేరియబుల్ తీసుకొని ట్రూ అని స్టోర్ చేశాను. ఇక్కడ రిజల్ట్ అని ఇంకో వేరియబుల్ తీసుకున్నా, కండిషన్ ఇస్తున్నాను ఇక్కడ ఏమని, ఏజ్ అనే వేరియబుల్ కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అని. అంటే ఇప్పుడు ఏజ్ ఇక్కడ 20 కదా, 20 కంటే 18 అనేది గ్రేటర్ దాన్ అని ఇస్తున్నాం కదా, సో ఇక్కడ ట్రూ వస్తుంది. నెక్స్ట్ సిటిజన్ ఈక్వల్స్ టు ట్రూ అన్నా, అంటే ఇక్కడ ఈక్వల్స్ టు కండిషన్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ అసైన్ చేయలేదు, మీరు అసైన్ అనుకోవద్దండి, డబుల్ ఈక్వల్స్ టు పెట్టాం కాబట్టి ఈక్వల్స్ ఉన్నా కాదా అని చెక్ చేస్తున్నా, సిటిజన్ అనే వేరియబుల్లో ట్రూ అనేది ఉందా లేదా అని. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే మనకి ప్రింట్ అనేది ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేకోకుంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ కాబట్టి ఇప్పుడు ట్రూ అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఏజ్ అనేది ఇక్కడ 25 ఇద్దాం ఒకసారి, ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఎందుకు, ఏజ్ అనేది ఏజ్లో ఎంత ఉంది, 20 అనే వాల్యూ ఉంది, అంటే 20 కంటే 25 వాల్యూ పెద్దది. సో ఇక్కడ మనం ఏం కండిషన్ ఇచ్చినాం, లేదు 20 వాల్యూనే పెద్దది కాబట్టి పెద్దది అని ఇచ్చినాం ఇక్కడ కండిషన్ వచ్చేసి, అందుకని ఫాల్స్ అని రిటర్న్ చేసింది. ఇలా అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేటర్ ఆర్. అందులో అయితే బోత్ కండిషన్స్ ట్రూ కావాలా, అదే ఆర్లో అయితే ఏదో ఒక్క కండిషన్ అయినా ట్రూ అయినా కూడా అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ప్రోగ్రామ్ చూపిస్తాం మీకు. సో ఇక్కడ యూజర్ అనే వేరియబుల్ తీసుకున్నా, ఈ యూజర్ అనే వేరియబుల్లో అడ్మిన్ అనే వాల్యూని స్టోర్ చేశాను. నెక్స్ట్ పాస్వర్డ్ అనే వేరియబుల్ తీసుకున్నా, ఈ పాస్వర్డ్ అనే వేరియబుల్లో వాల్యూ అనే రాంగ్ అనే వాల్యూని స్టోర్ చేశాను. నెక్స్ట్ అగైన్ ఇక్కడ నేను థర్డ్ వేరియబుల్ తీసుకున్నా, ఈజ్ అడ్మిన్ అని. ఈ థర్డ్ వేరియబుల్లో నేను కండిషన్ అనేది చెక్ చేస్తున్నా, యూజర్ నేమ్ ఈక్వల్స్ టు అడ్మిన్ అని. సో యూజర్ నేమ్లో ఏముంది, అడ్మిన్ అని ఉంది, సో ఇది ట్రూ అవుతుంది. ఆర్ అనే ఆపరేటర్ని కండిషన్ పెట్టి నెక్స్ట్ పాస్వర్డ్లో ఇక్కడ రాంగ్ అని ఇచ్చాను కదా వాల్యూ, బట్ నేను ఇక్కడ ఈక్వల్స్ టు సీక్రెట్ అని ఇచ్చిన, ఇది ఫాల్స్. సో ఇక్కడ మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది రాంగ్ ఇక్కడ యాక్సెస్ గ్రాంటెడ్ అనే వేరియబుల్ ఇచ్చేసి ఈజ్ అడ్మిన్ అని పెట్టా. సో అలా పెట్టినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది మనకి, ఈజ్ అడ్మిన్లో ఏమైతే వచ్చిందో అది.
నెక్స్ట్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం మీకు. సో ఇక్కడ వచ్చింది కదా యాక్సెస్ గ్రాంటెడ్ అని ట్రూ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ అనేది ఒక కండిషన్ అనేది ట్రూ అయింది, ఇంకో కండిషన్ ఫాల్సే, బట్ మనకు ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా ట్రూ అనే రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లో పాస్వర్డ్ అనే వేరియబుల్ తీసుకొని సీక్రెట్ అనే వాల్యూని స్టోర్ చేశా. అగైన్ నేను ఇంకో యూజ్ అడ్మిన్ అనే వేరియబుల్ తీసుకొని అదే వేరియబుల్ని దీంట్లో యూజర్ నేమ్ అడ్మిన్ అని ఇచ్చేసి ఆర్ అనే కండిషన్ పెట్టేసి పాస్వర్డ్ వచ్చేసి సీక్రెట్ అని ఇచ్చా. ఇక్కడ సీక్రెట్ అని పెట్టినాం కదా. సో ఇక్కడ బోత్ వాల్యూస్ రిటర్న్ చేస్తాయి, అంటే బోత్ కండిషన్స్ ట్రూనే కాబట్టి బోత్ కండిషన్స్ ట్రూ అయినప్పుడు కూడా ట్రూ అనే రిటర్న్ చేస్తుంది ఇది. ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు కదా, ఓన్లీ ఒక్క కండిషన్ అయితేనే ట్రూ అవుతుందని. ఎనీ వన్ కండిషన్ ఉన్నాడు, సో ఒక్క కండిషన్ ట్రూ అయినా అవుతుంది, లేదా బోత్ కండిషన్స్ ట్రూ అయినా కూడా ట్రూ అని మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ నాట్ ఆపరేటర్. ఈ నాట్ ఆపరేటర్ అనేది ఫుల్ ఆపోజిట్ అనమాట. ట్రూ అయితే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఈజ్ రైనింగ్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఈజ్ రైనింగ్ అనే వేరియబుల్లో ట్రూ అనే వాల్యూని స్టోర్ చేశా. నెక్స్ట్ అగైన్ ఇక్కడ వెల్ గో అవుట్ సైడ్ అనే వేరియబుల్ తీసుకున్నా. దీంట్లో నాట్ అనే కండిషన్ ఇచ్చేసి ఈజ్ రైనింగ్ అనే వేరియబుల్ నేమ్ని ఇక్కడ మళ్ళీ పెడుతున్నా. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నాట్ కండిషన్ని యూజ్ చేశా. ఒకవేళ ఇక్కడ నాట్ చూద్దాం, ఒకసారి ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. ఫాల్స్ అని రిటర్న్ అయింది కదా. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నేను నాట్ అనే కండిషన్ పెట్టలేదు, జస్ట్ ఊరికే ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఈజ్ రైనింగ్ అనే పెట్టాను, ట్రూ అని వచ్చింది చూడండి, ఎట్లుంటే అట్లే వచ్చింది. సో ఇక్కడ నాట్ అని పెడితే ఆపోజిట్గా రిటర్న్ అవుతుంది, లేకుంటే లేదు. సో ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కంప్లీట్. షెల్ వి కంటిన్యూ అవర్ టాపిక్? మన ఆపరేటర్స్లో నెక్స్ట్ టైపు యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అనేది టూ వాల్యూస్ మీద, అంటే టూ వేరియబుల్స్ మీద వర్క్ అవ్వదు, ఓన్లీ సింగిల్ వేరియబుల్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. ఇది జస్ట్ పాజిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్ని పాజిటివ్గా రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ దాంట్లో యూనరీ ఆపరేటర్స్లో ఫస్ట్ టైపు యూనరీ ప్లస్. యూనరీ ప్లస్ అనేది పాజిటివ్ నెంబర్ నుంచి నెగిటివ్కి అనేది ట్రాన్స్ఫర్, పాజిటివ్ నెంబర్ నుంచి నెగిటివ్ అనేది ఇవ్వదు, ఓన్లీ ప్లస్ ఇక్కడ ప్లస్ సింబల్ ఇది ఒక్కటి రిటర్న్ చేస్తుంది, 10 అనే రిటర్న్ చేస్తుంది. చూడండి ఇక్కడ 10 అనేది రిటర్న్ చేస్తుంది. ఏం చేశాను ఇక్కడ ఓన్లీ యూనరీ ప్లస్ అనే ఆపరేటర్ ఒక్కటి వాడినా, ఇది వాడకపోయినా 10 అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇది మనకి పెద్ద యూజ్ అయితే కాదు యూనరీ ప్లస్ అనేది. సో నెక్స్ట్ యూనరీ మైనస్కి మూవ్ అవుదాం. యూనరీ మైనస్ అంటే ఇట్ కన్వర్ట్స్ పాజిటివ్ నెంబర్ టు నెగిటివ్ నెంబర్ అండ్ నెగిటివ్ నెంబర్ టు పాజిటివ్ నెంబర్. సో ఇక్కడ నేను ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని 10 అనే వాల్యూని స్టోర్ చేశా. ఇక్కడ నేను ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే నెంబర్ని పాజిటివ్ నెంబర్ని పెట్టా, కానీ ఇక్కడ నెగిటివ్ వాల్యూని అసైన్ చేశా మైనస్ అని. సో ఇక్కడ ఇలా అసైన్ చేసినప్పుడు నాకు నెగిటివ్ వాల్యూ వస్తుంది. అక్కడ ఏమైతే అన్నట్టు పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి కన్వర్ట్ చేస్తుంది ఇది. సో ఇలా నెగిటివ్ నెంబర్ వచ్చింది కదా, ఇలా అనమాట. ఒకసారి ఇక్కడ మైనస్ పెడదాం. సో ఇప్పుడు పాజిటివ్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నేను -10 పెట్టా అండ్ అగైన్ ఇక్కడ -x పెట్టా. సో మైనస్ మనకి ఎప్పుడైనా మ్యాథమెటిక్స్లో -2 మైనస్లు వస్తే అడిషన్ అనమాట, లేదా ఒక్క మైనస్ ఒక ప్లస్ వస్తే మైనస్ అని ఇండికేట్ చేస్తాం. సో ఇది యూనరీ ఆపరేటర్స్. సానా అది యూనరీ ప్లస్ దగ్గర x -10 కూడా ఒకసారి చేసి చూపించు. యూనరీ ప్లస్ దగ్గర x -10 అది కూడా చూపించు. ఒక్క నిమిషం. ఒక ప్లస్ ఒకటే కాకుండా. సో ఈ -10 వస్తుంది. ఒక్క నిమిషం. ఇక్కడ యూనరీ ప్లస్, సారీ ఇక్కడ మైనస్ అనేది యూజ్ చేయాలి కదా, సారీ ప్లస్ కదా. సో -10 వస్తుంది. సో ఇలా వస్తుందని నేను ఇది ఎక్కువ యూజ్ అయితే కాదని చెప్పింది, అసలు ఇది యూజ్ చెయ్యం మనము. అందుకోసం మనం ఏదైనా నెంబర్ని కన్వర్ట్ చేయాలనుకుంటే ఏదైనా పాజిటివ్ టు నెగిటివ్ ఆర్ నెగిటివ్ టు పాజిటివ్కి కన్వర్ట్ చేయాలనుకుంటే యూనరీ మైనస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. మన ఆపరేటర్స్లో నెక్స్ట్ టైపు మెంబర్షిప్ ఆపరేటర్స్.
సో మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఒక వాల్యూ అనేది ఆ వర్డ్లో ఉందా లేదా అనేది ఒక్కటి చెక్ చేస్తుంది. ఒకవేళ ఆ వర్డ్లో ఆ వాల్యూ ఉంటే ఓకే, ఇట్ రిటర్న్స్ ట్రూ, ఆర్ లేకుంటే ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అనమాట. సారీ, ఆ వాల్యూ లేకున్నా కూడా రిటర్న్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ టైపు ఇన్ అనమాట. దీంట్లో ఇక్కడ నేను కండిషన్ తీసుకున్నా, యాపిల్ అనే వర్డ్లో ఏ అనేది ఉందో లేదో చెక్ చేసుకున్నా. సో ఈ రెండింటికి చెక్ చేయాలంటే దీని మధ్యలో ఇన్ ఆపరేటర్ని పెట్టాలా. అట్లా పెడితేనే అప్పుడు చెక్ చేస్తుంది అనమాట, ఈ వర్డ్ అనేది, ఈ ఏ లెటర్ అనేది యాపిల్ అనే వర్డ్లో ఉందో లేదో అని చెక్ చేస్తుంది. చెక్ చేశాక ఒకవేళ ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేకుంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ టైపు నాట్ ఇన్. ఒకవేళ ఇది లేకున్నా కూడా ట్రూ అనే రిటర్న్ చేస్తుంది, ఆ వర్డ్లో స్పెసిఫిక్ క్యారెక్టర్ లేకుంటే. కొంచెం చూద్దాం. చూశారు కదా, ఇక్కడ యాపిల్ అనే వర్డ్లో జెడ్ అనే క్యారెక్టర్ లేదు. సో అయినా కూడా ఇది ట్రూగానే రిటర్న్ చేస్తుంది. సో దీన్నే నాట్ ఇన్ ఆపరేటర్ అంటాం. సో ఇవి ఆపరేటర్స్కి, ఇవన్నీ మనకు ఆపరేటర్స్లో వచ్చేటివి మోస్ట్ ఇంపార్టెంట్వి. ఇక్కడ వరకు చదువుకుంటే మనకు చాలు.